హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, హిందీ అభ్యర్థులకు ఈ వీడియో చాలా విలువైనది. ఎందువల్లంటే నాకు గత వీడియోలో అనేక కామెంట్స్ చేస్తున్నారు మీకు సంబంధించినటువంటి సందేహాలు. అదేవిధంగా నాకు అనేక మంది కాల్ చేస్తున్నారు, అనేక మంది మెసేజెస్ చేస్తున్నారు. సో వారందరికీ కూడా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా తీరిపోతాయి. అందువల్ల మీరే కాకుండా మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. అన్ని సందేహాలు కూడా క్లియర్ అయిపోతాయి. డిఎస్సి అప్లికేషన్ సంబంధించి కానీ మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది కానీ అన్ని విషయాలు కూడా మీకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. అయితే ఏపీ డిఎస్సి 2025కు సంబంధించి ఏపీ హిందీ సేవా సమితి ఆన్లైన్ కోర్సు ప్రారంభించిందని చెప్పుకున్నాం. దీనిలో భాగంగా మనం డైలీ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. అయితే ఈ డైలీ టెస్టులు రాత్రి అంటే ఈవినింగ్ 7 గంటల నుంచి 7 PM నుంచి 9:30 PM డైలీ టెస్టు సమయం 30 నిమిషాలు ఉంటుంది. డైలీ టెస్ట్ యొక్క సమయం ఏంటండి 30 నిమిషాలు ఉంటుంది. 40 బిట్స్ ఉంటాయండి. ఎన్ని బిట్స్ ఉంటాయండి? 40 బిట్స్ ఉంటాయి. ఈ 40 బిట్స్ని మీరు 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. అంటే సమయం మాత్రం డ్యూరేషన్ 30 నిమిషాలు ఉంటుంది. కానీ రాసుకునేటువంటి మీకు వెసులుబాటు సమయం 7 నుంచి 9:30 వరకు ఇవ్వడం జరిగింది. అంటే 9:30 తర్వాత మీరు ఆ డైలీ టెస్ట్ని రాయలేరు. సో ఈ విధంగా ఎందుకు పెట్టామంటే యాక్చువల్గా 7 నుంచి 7:30 వరకు పెట్టచ్చు. కానీ అలా ఎందువల్ల పెట్టలేదంటే ఇంకా కొంతమంది స్కూల్స్లో చేస్తున్నారు, ఇంకా స్కూల్స్ నుంచి వారు రిలీవ్ అవ్వలేదు. అదేవిధంగా గృహిణులకి కొంతమందికి ఆ సమయంలో కొన్ని పనులు ఉండొచ్చు. సో అలాంటి వారందరికీ ఇబ్బంది లేకుండా ఈ 2.5 అవర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2.5 అవర్స్లో కనీసం వాళ్ళు అరగంట సమయం ఈ ఎగ్జామినేషన్కి కేటాయించి ఎగ్జామ్ రాసుకొని ఆ క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేస్తారనే ఉద్దేశంతో ఈ అవధి అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ టెస్టులను మీకు కంప్లీట్గా మిగతా ఇన్స్టిట్యూట్స్ లాగా కంప్లీట్గా అప్లోడ్ చేసేసి మీకు నచ్చినప్పుడు మీరు రాసుకోవచ్చు అని అనొచ్చు. కానీ ఆ విధంగా చేయడం వల్ల మీకు మోటివేషన్ ఉండదు, ఒక డెడికేటివ్ మోటివేషన్ అనేది ఉండదు, టైం పంచువాలిటీ ఉండదు. అర్థమైంది కదండి? సో ఏ రోజు సిలబస్ ఆ రోజే కంప్లీట్ చేయాలనేటువంటి కాన్సెప్టు ఈ విధానం వల్ల వస్తుంది. సో మనకి మ్యాక్సిమం 40 రోజులు మాత్రమే సమయం ఉంది. సో ఈ సమయంలో ఏ విధంగా ఈ టెస్ట్లు అనేవి ఏ విధంగా చదవాలి, సిలబస్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది కూడా మీకు ఈ టెస్టులు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. సో ఆ ఉద్దేశంతో ఆ విధమైనటువంటి సమయం అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏం చేస్తారంటే మిత్రులారా, ఎగ్జామ్ రాయండి. ఒక 20 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు, లేదా ఒక 30 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు. మ్యాక్సిమం 30 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఏ అయితే అక్కడ వ్యూ సొల్యూషన్స్లోకి వెళ్ళి ఆ వ్యూ సొల్యూషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఉన్నటువంటి ఏదైతే రాంగ్ క్వశ్చన్స్ వచ్చాయో, ఏవైతే రైట్ క్వశ్చన్స్ వచ్చాయో అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఆ రాంగ్ క్వశ్చన్స్ ఎందువల్ల వచ్చాయి అంటే మీరు చదవకపోవడం వల్ల వచ్చాయా, చదివిన తర్వాత కూడా వచ్చాయా, అసలు చదివిన తర్వాత కూడా ఎందుకు వచ్చాయి, ఎందుకు ఆన్సర్ చేయలేకపోయాను, నేను సరిగ్గా చదవలేదా, ఇంకా ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలి. సో వెంటనే మీకు 9:30 తర్వాత మీకు ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ర్యాంక్స్ కూడా మీ ర్యాంక్ ఎంత వచ్చిందని కూడా ఇవ్వడం జరుగుతుంది. సుమారు ఇప్పుడు 300-400 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో ఆ 300-400 మందిలో ఒకరోజు 350, ఒకరోజు 400 ఈ విధంగా రాస్తున్నారు. సో అంతమందిలో మీ ర్యాంకు ఎంత వచ్చింది అనేది మీకు ముఖ్యం. సో అదేవిధంగా మీ జిల్లాలో కూడా 3,000 మంది, 4,000 మంది, 5,000 మంది రాస్తారు. అందులో మన ర్యాంక్ ఎంత వచ్చిందని మనం చూసుకోవాలి కదా. సో ఆ విధంగా మీ ర్యాంక్ ఎంత వచ్చింది, ఈరోజు మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, రేపు మీ ర్యాంక్ ఎంత వచ్చింది, రేపు ర్యాంకు అంటే ఈరోజు మనకి ఒక ర్యాంక్ వచ్చిందంటే దానికంటే మంచి ర్యాంకు రేపు రావాలి. ఈరోజు ఒక 40వ ర్యాంక్ వచ్చింది అనుకోండి, రేపు కనీసం 38-37 ర్యాంక్ కన్నా తీసుకువెళ్ళాలి. సో ఆ విధంగా డే బై డే ర్యాంక్ని మీకు మెరుగుపరుచుకోవడానికి మీకు ఆ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వెంటనే 9:30 తర్వాత ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అందువల్లే ఆ ర్యాంకింగ్ మాకు ఒక ర్యాంకింగ్ ఇవ్వడానికి మాకు అరగంట సమయం పడుతుంది. మీ ర్యాంక్స్ అన్నీ చెక్ చేసి అవి కాపీ చేసి పేస్ట్ చేయడానికి అవి ఒక అరగంట సమయం పడుతుంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఇస్తున్నామంటే మీ మోటివేషన్స్ గురించి ఆ ర్యాంకింగ్స్ అనేసి ఇస్తున్నాం. సో యాపే చూపించేస్తుంది మీ ర్యాంకు, మీ గ్రేడు అంతా కూడా. అలాగా ఆ సిస్టంలో మీకు మోటివేషన్ అనేది ఉండదు. సో మిగతా వాళ్ళందరికీ కూడా అలాగే మిగతా ఇన్స్టిట్యూషన్ని అలాగే చేస్తున్నాం. ఆ సిస్టమ్ ఇక్కడ పనిచేయదు. స్టార్టింగ్ నుంచి కూడా మేము ఇదే విధానం మేము అవలంబిస్తున్నాం కాబట్టి సో ఇదే మేము పెట్టాం. సో ఆ విధంగా మీరు ఎగ్జామ్స్ రాయాలి. తర్వాత మీకు ఇంటర్మీడియట్ గురించి కూడా మీరు అడుగుతున్నారు. సో ఇంటర్మీడియట్ లెవెల్ అని అడిగాడు కాబట్టి
సిలబస్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన బిట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లెసన్స్ కూడా మీకు ఆ సిలబస్లో మీకు ఇచ్చాము. అయితే ఇంటర్మీడియట్ సిలబస్కి సంబంధించి మీరు లెసన్ అంతా కాకుండా కవి లేఖక పరిచయమే దృష్టి పెట్టండి అని చెప్పాను. ఆ కవి పరిచయం మొత్తం చదవాలి, లేఖక పరిచయం మొత్తం చదవాలి. ముందుగా అవి చదవాలి, ఎందుకంటే అవి ఇతిహాసంలో భాగం కాబట్టి, లిటరేచర్లో భాగమే. అవి ఇంటర్మీడియట్లో చదివినా, డిగ్రీలో చదివినా, పీజీలో చదివినా అవి ఆ లిటరేచర్లో ఏవైతే ఉంటాయో, ఇతిహాసాలు ఏముంటాయో ఇవి అక్కడ అవే ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మీకు ఉపయోగం ఉంటుంది. అయితే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నుంచి మీకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆ కవి లేఖక పరిచయం నుంచి ఆ టెక్స్ట్ బుక్లోనే కాకుండా లిటరేచర్కి సంబంధించి ఉదాహరణకి మనం కబీర్ దాస్ తీసుకుందాం అనుకున్నాం. కవి పరిచయం మీకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉంది ఫస్ట్ పాఠం. అయితే ఆ కబీర్కి సంబంధించి ఇతిహాసంలో ఉన్నటువంటి ఏ క్వశ్చన్ అయినా సరే మీకు నేను అడుగుతాను. సో ఈ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ నాకు మమ్మల్ని అడగలేదండి, టెక్స్ట్ బుక్లో గురించి క్వశ్చన్ రాలేదండి అని మీరు ఊహించకూడదు. ఎందువల్ల అలా అడుగుతాం? ఎందుకంటే దీనికి రిలేటెడ్గా తులసీదాస్ ఉంటే తులసీదాస్కి రిలేటెడ్గా ఇతిహాసంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీరు చదవాలి. సో తులసీదాస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, కంప్లీట్ వీడియో అనేది విస్తారంగా మేము ఆల్రెడీ వీడియోస్ చేసాం. సో తులసీదాస్ ఉన్నదంటే ఈ కవి పరిచయంతో పాటు తులసీదాస్కి సంబంధించిన మొత్తం ఇతిహాసంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా, తులసీదాస్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు చదువుకోవాలి. సో ఆ విధంగా చదువుకుంటే మనకి బెనిఫిట్. దాంతోపాటు మీకు షార్ట్గా ఒకవేళ సమయం లేకపోతే సారాంశం మీకు ఇచ్చాం ఆ లెసన్కి సంబంధించి. ఆ సారాంశం చదువుకోండి, ఇంకా సమయం ఉంటే లెసన్ కూడా చదవండి. ఓకే, ఆ విధంగా ఇంటర్మీడియట్ అనేది ప్రిపేర్ అవ్వండి. సో దాంతోపాటు అయితే మీరు మనకి 40 రోజుల సమయం ఉందనే విషయాన్ని మీరు మైండ్లోంచి తీసేయండి. మీరు చేయవలసింది ఏంటంటే మేము ఇచ్చినటువంటి సిలబస్ని మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అయితే చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే ఈ యొక్క షెడ్యూల్లో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో అందువల్లే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని కొంత డైలమాలో ఉన్నారు. సో అప్పుడు చదువుకోవచ్చులే అనేసి. సో ఎట్టి పరిస్థితుల్లో అలా ఆలోచించకండి. ప్రభుత్వం అయితే ఇచ్చినటువంటి షెడ్యూల్లోనే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ జరపడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా ఏపీపీఎస్సీ ఎగ్జామ్ వల్ల పోస్ట్ పోన్ అయినా ఆ రోజు జరిగే ఎగ్జామ్సే పోస్ట్ పోన్ అవ్వచ్చు. లేదంటే మనకి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ 16 నుంచి జరుగుతాయి. 16 వరకు ఎగ్జామ్స్ జరిపేసి మన డిఎస్సీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ డేట్స్లో ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ డేట్లే పోస్ట్ పోన్ అవ్వచ్చు. మన హిందీ ఎగ్జామ్ ముందుగానే జరిగిపోవచ్చు. మనం ఏమీ చెప్పలేము. ఒకవేళ పోస్ట్ పోన్ అయినా అది మీకు అదనపు సమయంగా భావించాలి. మీరు ఇప్పుడు మాత్రం 40 రోజులు మాత్రమే సమయం ఉందని మీరు మీ మైండ్లో ఫిక్స్ అవ్వండి. పోస్ట్ పోన్ అవుతుంది, తర్వాత నేను చదువుకుంటాను, నెమ్మదిగా చదువుదాము, ఎగ్జామ్స్ రాయొచ్చు రాయకపోవచ్చు, ఏళ్ళ ఎగ్జామ్ రేపు రాద్దాము చూద్దాంలే అనుకుంటే మీకంటే వెనకతలు ఉన్నవారు మీకు ముందు వచ్చేస్తారు. వాళ్ళే ముందు మీకు జాబ్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు చాలా లైఫ్ లాంగ్ మీరు బాధపడతారు. సో అందువల్లే ఇప్పటి వరకు మీరు చదివిన వాళ్ళైనా సరే అందరూ కూడా పోటీలో ఉండండి. అందరూ కూడా పోటీ పడండి. మీ అదృష్టం డిఎస్సి అనేది బాగా చదివిన వాళ్ళకే కాకుండా, అంటే బాగా ఇప్పటి వరకు ప్రిపరేషన్ హార్డ్గా చేసిన వాళ్ళకే కాకుండా కొన్ని పోస్టులు అనేవి మీ యొక్క రిజర్వేషన్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఆ రిజర్వేషన్లో వచ్చినటువంటి టాప్ ర్యాంకర్స్కి జాబ్ అనేది వస్తుంది. అందువల్ల మీ రిజర్వేషన్ మీద కూడా మీ పోస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటు మీ కృషి, మీ ఫలితం, మీ హార్డ్ వర్క్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఎవరో కూడా ఈ డ్రాప్ అవ్వకండి, వాయిదా పద్ధతి వేయకండి. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఒక డెడికేటెడ్గా, సో ఈ షార్ట్ పీరియడ్లో ఏ విధంగా చదవాలి అనేది కూడా ఒక వీడియో చేశాను గతంలో 2024లో నా వీడియో చేశాను. మనం టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఈ షార్ట్ పీరియడ్లో ఎలా చదవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి మళ్ళా. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ సమయంలో మనకి కోచింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి చదివేటువంటి సమయం అయితే కాదు. మీరు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం ఎంచుకోండి. ముఖ్యంగా మనం ఇంటి నుంచి దూరంగా ఉంటే మంచిది. ఇంటి దగ్గర అనేక సమస్యలు ఉంటాయి, ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంటి నుంచి దూరంగా ఉండి ఇండివిజువల్గా నలుగురు ఫ్రెండ్స్తో, మీ కొలీగ్స్తో కానీ, లేదా మీరే ఇండివిజువల్గా ఒక ప్రశాంతమైన వాతావరణంలో కానీ, ఒక రూమ్ తీసుకొని కానీ, అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ప్రాంతంలో వెళ్ళి
డైలీగా మీరు మీ యొక్క లక్ష్యం కోసం గురి పెడితే, ఆ లక్ష్యం కోసం చదివితే ఖచ్చితంగా మీ సక్సెస్ అనేది ఉంటుంది. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అది మాత్రం నేను చెప్పగలను. సో ఇప్పుడు అయితే ముందుగా మీరు అందరూ ఏం చేస్తారంటే డిఎస్సి అప్లికేషన్ మాత్రం పెట్టేసుకోండి. ఈ డిఎస్సి అప్లికేషన్ గురించి కూడా అనేక సందేహాలు, అనేక టెన్షన్స్ మీలో ఉన్నాయి. అందువల్ల ఈ అప్లికేషన్ సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే అందరూ కూడా పూర్తిగా మనం సిలబస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి ముందుగా అప్లికేషన్ పెట్టేసుకుంటే దాని యొక్క ఇంకా మైండ్లోంచి ఆ థాట్ అనేది మనకి పక్కకి వెళ్ళిపోతుంది. పూర్తిగా మనం సిలబస్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. కాకపోతే అది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ ఆలోచన. ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, నా డిఎస్సి అప్లికేషన్ కరెక్ట్గా ప్రాపర్గా ఉందా లేదా, అవుతుందా అవదా, ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు మనం కట్ చేయడానికి ముందుగా మనం ఏం చేసేయాలంటే అప్లికేషన్ మీరు డిఎస్సి అప్లికేషన్ అప్లై చేసేయండి. అయితే ఈ అప్లికేషన్కి సంబంధించి అనేక సందేహాలు వస్తున్నాయి కాబట్టి ఆ సందేహాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా మీరు అప్లికేషన్ని అప్లై చేసుకోండి. అయితే మీరు ఏదైతే రోస్టర్ లిస్ట్ ఉందో ఆ రోస్టర్ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎన్ని పోస్టులు, అంటే మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, నాన్ లోకల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. అలా చెక్ చేసుకోలేనప్పటికీ కూడా డిఎస్సి అప్లికేషన్లోనే ఆటోమేటిక్గా మీరు ఎన్ని పోస్టులకి మీరు అర్హులవుతారు, ఎన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారని అప్లికేషన్లోనే చెప్పేస్తుంది. అప్లికేషనే మిమ్మల్ని గైడ్ చేసేస్తుంది. ఓకే, మీరు ఎక్కువగా రోస్టర్ పాయింట్ల గురించి దీని గురించి ఏమీ ఆలోచించిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే ఆ సిస్టమ్, ఆ సాఫ్ట్వేరే మీకు ఆటోమేటిక్గా మీరు ఏ జాబ్కి అర్హులవుతారు, ఎన్ని జాబులకు అర్హులవుతారని తెలియజేస్తుంది. అందువల్ల ముందుగా మీరు అప్లికేషన్ పెట్టేసుకుంటే ఆ టెన్షన్లో నుంచి మీరు పక్కకు వచ్చేస్తారు. కేవలం ఎడ్యుకేషన్ మీద, స్టడీస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. సో ముందుగా అప్లికేషన్ పెట్టుకోండి. సో మనకు డిఎస్సి అప్లికేషన్లో ముందుగా మనం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నప్పుడు పర్సనల్ డీటెయిల్స్ మనం అన్నీ కూడా ఇవ్వాలి. మీ జీమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, అదేవిధంగా మీ నేము, మీ మదర్ నేము, ఫాదర్ నేము, ఈ విధంగా అన్నీ ప్రాపర్గా ఫిల్ చేయాలి. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే కొంతమంది వివాహిత మహిళలు, సార్ మేము ఆధార్ కార్డులో మా ఇంటి పేరు మార్చేసుకున్నాము, అది ఎలాగని అంటున్నారు. ఆధార్ కార్డులో ఉన్నట్టే ఇక్కడ ఫిల్ చేయని అంటున్నారు. అది పెద్ద సమస్య ఏమీ కాదండి. మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ని పట్టుకెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్తే కేవలం 3-4 రోజుల్లోనే ఆ పేరు అనేది మారిపోతుంది. లేదంటే మ్యాక్సిమం ఒక 1 వీక్లో మీకు ఆ పేరు మారిపోతుంది. సో ఆ విధంగా ఒకవేళ దానికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే సో ఆ విధంగా ఆధార్ కార్డులో పేరు మార్చుకొని మీరు అప్లికేషన్ని అప్లై చేసుకోండి. ఓకే, ఆ విధంగా చేసుకోండి. ఒకవేళ ఇంటి పేరు మారకపోతే ఆధార్ కార్డులో ఎటువంటి ఇబ్బంది లేదు, పెట్టుకోండి. అంటే మీకు ఆధార్ కార్డులో ఎలాగైతే పేరు ఉందో అదే విధంగా అప్లికేషన్ ఫిల్ చేయాలంటున్నారు కాబట్టి సో ఆధార్ కార్డులో మన 10th క్లాస్లో ఉన్నట్టు ఏదైతే పేరు ఉందో మన ఇంటి పేరుతో, అంటే మీ ఇంటి పేరుతో పాటు పుట్టినటువంటి ఇంటి పేరుతో పాటు 10th క్లాస్లో ఓమేలో ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ఆధార్ కార్డులో నేమ్ చేర్చుకోండి. వాళ్ళ మ్యాక్సిమం 3 లేదా 4 రోజుల్లో ఆధార్ కార్డులో పేరు అనేది మారిపోతుంది. సో అది దాని మీద ఎక్కువగా మీరు దాని గురించి ఎక్కువ టెన్షన్ పడవసరం లేదు. నెక్స్ట్ లెవెల్లో అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దగ్గర మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు. సో ముందుగా స్టడీ సర్టిఫికేట్ సంబంధించి స్టడీ సర్టిఫికేట్ సంబంధించి మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీకు సిస్టంలో అప్లికేషన్లో ఈ విధంగా చూపిస్తుంది. రెగ్యులర్, ప్రైవేట్ అని చూపిస్తుందండి. 1 రెగ్యులర్ అని చూపిస్తుంది, 2 ప్రైవేట్ అని చూపిస్తుంది. రెగ్యులర్ అంటే మీరు ప్రైవేట్ స్కూల్లో చదివినా, గవర్నమెంట్ స్కూల్లో చదివినా రెగ్యులర్ కింద వస్తారు. అంటే రెగ్యులర్ అంటే అర్థం ఏంటంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు ఒకే పాఠశాలలో చదివి ఉండడం, లేదా ఎక్కువ సమయం మనం పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం. రెగ్యులర్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే పాఠశాలకు వెళ్ళి, అంటే రికగ్నైజ్డ్ పాఠశాలకు వెళ్ళి ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు లేదా గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు, వెళ్ళి అక్కడ పాఠశాలలో మనం ఔపచారిక శిక్ష, అనౌపచారిక శిక్ష అంటాం. ఇది ఔపచారిక శిక్ష అన్నమాట. సో ఔపచారిక శిక్ష మీరు పాఠశాలకు వెళ్ళి చదువుకునేది మనం రెగ్యులర్ అంటాం. అలా కాకుండా ప్రైవేట్ అంటే అర్థం ఏంటంటే కొంతమందికి అప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం, ఇప్పటికీ కూడా మనకి కొంతమందికి పాఠశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఉండదు. 10th క్లాస్ వరకు పాఠశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఉండదు. అలాంటి వారికి ఏజ్ ప్రూఫ్తో 10th క్లాసు ఓన్లీ అప్పుడు ప్రైవేట్గా కట్టేవారు. ఇప్పుడు ఓపెన్ స్కూల్లో 10th క్లాస్ అనేది వాళ్ళు రాస్తున్నారు. ఓపెన్ స్కూల్లో అప్పుడు గతంలో ఏంటంటే 20 సంవత్సరాల క్రితం ప్రైవేట్గా కట్టేవారు.
ఇప్పుడు ఓపెన్ స్కూల్లో రాస్తున్నారు. కేవలం ఒక 10th క్లాస్ మాత్రం రాస్తారు, 10th క్లాస్లో పాస్ అవుతారు. సో అలాంటి వారు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ సర్టిఫికేట్ తీసుకోవాలి. దీనికి అంటే 10th క్లాస్కి ముందు ప్రిసీడింగ్ ఇయర్ 10th క్లాస్కి ముందు 7 సంవత్సరాలు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎంఆర్ఓ అక్కడ లోకల్ సర్టిఫికేట్ ఆ గ్రామంలోనే ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆల్రెడీ మీకు ఆ ప్రొఫార్మా కూడా మీకు గ్రూప్లో పెట్టాము. అలాంటి వారు ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. అర్థమైంది కదండి. రెండోది, మీరు రెగ్యులర్గా చదివినప్పుడు మీరు ఒక జిల్లాలో 3 సంవత్సరాలు, మరో జిల్లాలో 4 సంవత్సరాలు చదివి ఉండొచ్చు, లేదా ఒక జిల్లాలో 3 సంవత్సరాలు, లేదా మరో జిల్లాలో 4 సంవత్సరాలు చదివి ఉండొచ్చు, లేదా ఒక మధ్యలో 1-2 క్లాసెస్ మిస్ అవ్వచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏ జిల్లాలో అయితే మీరు ఎక్కువ చదివారో అదే మీకు సిస్టమ్ ఆటోమేటిక్గా లోకల్ అని చూపిస్తుంది. అర్థమైందండి. ఉదాహరణకి విశాఖపట్నంలో 4 సంవత్సరాలు 4వ తరగతి నుంచి 10వ తరగతి లోపు 4 సంవత్సరాలు చదివాం అనుకోండి. పక్కనే ఉన్న విజయనగరంలో ఒక 3 సంవత్సరాలు చదివాం అనుకోండి. అప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా మీకు ఏం చూపిస్తుందంటే విశాఖపట్నం లోకల్ అని చూపిస్తుంది. అలా కాకుండా శ్రీకాకుళంలో ఒక 2 సంవత్సరాలు, విజయనగరంలో ఒక 2 సంవత్సరాలు, విశాఖపట్నంలో 3 సంవత్సరాలు చదివారనుకోండి, విశాఖపట్నం మీకు లోకల్గా చూపిస్తుంది. సో అలా కాకుండా మూడు జిల్లాలో అంటే ఒకే క్లాసు, అంటే 3 జిల్లాలు ఒక సంవత్సరం, 3rd, 4th, 5th 3 జిల్లాలు ఒక క్లాసు, అదే 6th, 7th, 10th లేదా 9th ఒక జిల్లా, లేదా 10th క్లాసు ఒక జిల్లా మీరు ఒకవేళ చదివి ఉంటే 10th క్లాసుతో పాటు 10th క్లాస్ ముందు ఏ జిల్లా చదివారని చూస్తుంది. దాంతోపాటు మరొక జిల్లా చూస్తుంది. మినిమం ఒక 3 జిల్లాలు లేదా 4 జిల్లాలు బేస్ చేసుకొని అది మీరు లోకల్ని అది చూపిస్తుంది. అంటే మీరు ఏ జిల్లాకి లోకల్ అవుతారనేది అదే చూపిస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, అంటే సాధారణంగా ఏ జిల్లాలో అయితే మీరు ఎక్కువగా చదివారో ఆ జిల్లానే అది లోకల్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ సిస్టమ్ చూపించేస్తుంది. మీరు ఎక్కువ టెన్షన్ పడవసరం లేదు. ఆటోమేటిక్గా సిస్టమ్ చూపించేస్తుంది. ఏ జిల్లాలో అయితే అత్యధికంగా చదివారో ఆ జిల్లా మీ లోకల్ అవుతుంది. సో ఈ డౌట్ అనేది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఒకవేళ ఆ మధ్యలో స్టడీ సర్టిఫికేట్ లేకపోతే, అంటే కొంతమంది అంటున్నారు సార్ 5th క్లాస్ వరకు మేము చదివాము, స్టడీ సర్టిఫికేట్ లేదండి, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అదే ఒకే జిల్లాలో ఉందంటున్నారు. సో నో ప్రాబ్లం అండి. సో అన్నీ కూడా అయితే ఈ సిస్టంలో మీరు ఏం చేయాలంటే అన్నీ మీరు చదివినట్టే పెట్టుకోవాలి. ఏది కూడా వదలడానికి ఇక్కడ 4th క్లాస్ ఉంది. 4th క్లాస్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ రిక్వైర్డ్ అని ఉంది. అంటే ఖచ్చితంగా అక్కడ పెట్టాలి మనం. ఒకవేళ 4th క్లాస్ చదవకపోయినా సరే అక్కడ చదివినట్టే మీరు పెట్టుకోవాలి. 5th క్లాస్ అని ఉంది. అంటే ఆ సమయంలో మీకు స్టడీ సర్టిఫికేట్ లేకపోయినప్పటికీ కూడా చదివినట్టే పెట్టుకోవాలి. సో అలా పెట్టకపోతే అప్లికేషను యాక్సెప్ట్ చేయదు. అందువల్ల మీరు పెట్టుకోవాలి. సో ఆఫ్లైన్లో అయితే ఆ సమస్య ఉండదు. ఇది ఆన్లైన్ కాబట్టి ఆ సమస్య అనేది మనకు వస్తుంది. సో అది అర్థమైంది కదండి. సో చదివినట్టే పెట్టుకోవాలి. అక్కడ మీకు డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది 2 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్ ప్రూఫ్కి 4th నుంచి 5th, 6th నుంచి 10th. సో దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్ అప్లోడ్ దగ్గర. సో అర్థమైపోయింది కదండి ఈ విషయం. తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ చూసారు కదా. ప్రైవేట్లోని ఇక్కడ ప్రైవేట్ అని పెట్టినప్పుడు ఇక్కడ ప్రిసీడింగ్ ఇయర్ అడుగుతుంది. అంటే మీరు ఎక్కడ 4th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మీరు ఎక్కడా చదవలేదు, అదే 10th క్లాస్ వరకు కూడా మీరు ఎక్కడా చదవలేదు. 10th క్లాస్ కేవలం ఏ పాఠశాలకి వెళ్ళకుండా ఓపెన్ స్కూల్లో కానీ, సో అప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం ప్రైవేట్గా కానీ కట్టుకొని మీరు 10th క్లాస్ పాస్ అయ్యారు. అలాంటి వారికి ఈ 7 years సర్టిఫికేట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి వారందరూ ఖచ్చితంగా ఈ 7 years సర్టిఫికేట్ అనేది చేసుకోవాలి. సో అలాంటి వారందరికీ కూడా ఈ 7 years సర్టిఫికేట్ ఉండాల్సిందే. సో అలాంటి వారు ఏం చేస్తారంటే ఈ ప్రైవేట్ అని పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏ జిల్లాలో అయితే 10th క్లాస్కి ముందు ఏ జిల్లాలో అయితే నివసించారో ఆ జిల్లా 10th క్లాస్ కంటే ముందు, ఉదాహరణకి 2000లో 10th క్లాస్ అయ్యిందనుకోండి. సో 99, 98, 97, 96, 94, 93, 92, 91 అంటే ఈ విధంగా 93 వరకు వస్తుంది. సో 7 సంవత్సరాలు. సో ఆ విధంగా 10th క్లాస్కి ముందు ఈ ప్రిసీడింగ్ విలేజ్, మండలు, డిస్టిక్ ఇక్కడ పీరియడ్ రాయాలి. ఇక్కడ 10th క్లాస్ ఇక్కడ 7th కాలంలో మీకు 10th క్లాస్ ఏ సంవత్సరంలో అయితే చదివారో ఇక్కడ 2000 ఇస్తే
ఇక్కడ 2000, 2021, 2000, 2001 అని ఇచ్చారనుకోండి. ఇక్కడ 1999, 98 అని ఇస్తారు. సో ఈ విధంగా ఇక్కడ 1999 అంటే మీకు ఉదాహరణగా చెప్తున్నాను, ఇక్కడ 2000 అని ఇస్తారు. సో ఈ విధంగా ప్రిసీడింగ్ ఇయర్ ఇలా డేట్స్ వేసుకుని వెళ్ళాలి. సో ఇక్కడ ఏ విలేజ్లో అయితే మీరు నివసించారో ఆ విలేజ్ పేరు, మండల పేరు, డిస్ట్రిక్ట్ పేరు రాసి ఎంఆర్ఓ గారి చేత ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం పెడతారు అంటే మీ రేషన్ కార్డు ఉంటుంది. గతంలో మీరు ఆ ఊరిలో ఉంటే ఆ ఊరికి సంబంధించిన డేటా అంతా కూడా ఖచ్చితంగా ఆన్లైన్లో ఉంటుందండి. అప్పుల్లో ఏంటంటే ఒక పెద్ద సీరియల్ నెంబర్ వచ్చేది. జనాభా లెక్కలు సేకరించినప్పుడు జనాభా లెక్కలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చేవారు జనాభా లెక్కల్లో. అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం కూడా జనాభా లెక్కలు సేకరించినప్పుడు ఒక్కొక్క ఆ కుటుంబంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఒక నెంబర్ అనేది ఇచ్చేవారు. అందువల్ల డిఓ రేషన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత దానికి సంబంధించిన ఒకవేళ మీకు బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా మంచిది. ఈ ప్రూఫ్స్గా పెట్టి ఈ సర్టిఫికేట్ అనేది మీరు ఎంఆర్ఓ గారికి తీసుకోవాలి. గతంలో మీరు ఆ ఊరిలో ఉండడం లేకపోవడం అనేది విఆర్ఓ గారికి ఈజీగా తెలిసిపోతుంది. విఆర్ఓ గారికి ఈజీగా మీరు కావాల్సిన మా డేటా చెక్ చేసుకోండి అనేసి వారితో చెప్పొచ్చు. ఎంఆర్ఓ గారితో కూడా మీరు డేటా చెక్ చేసుకోండి. అక్కడ మీ సొంత ఇల్లు ఉంటుంది, సొంత భూములు ఉంటాయి, మీ అమ్మ, మీ తాత, అదేవిధంగా మీ తండ్రి ఆ గ్రామంలోనే జన్మించుంటారు. ఒకవేళ మీ నాన్నగారు, మీ అమ్మగారు అంటే జీవనోపాధి కోసం వేరే జిల్లాలకు కానీ లేదా వేరే స్టేట్కి కానీ వెళ్ళి ఉండొచ్చు. కానీ మీరు అక్కడే ఆ గ్రామంలోనే పుట్టుంటారు, మీ డేటా అంతా కూడా అదే గ్రామంలో ఉంటుంది. కాబట్టి ఈజీగా ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా ఆ విధంగా మీకు ఎంఆర్ఓ గారితో విషయాలని చెప్పి ఈ విధమైనటువంటి సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలి. అర్థమైంది కదండి. సో ఇదండి ప్రైవేటు మీకు స్టడీ సర్టిఫికేట్ సంబంధించి. సో రెగ్యులర్గా ఉన్న వాళ్ళు మినిమం 4 సంవత్సరాలు అంటే మ్యాక్సిమం ఏ జిల్లాలో అయితే చదువుతారో ఆ జిల్లా వారికి అది లోకల్ అవుతుంది. సో ఇది క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెట్టేటప్పుడు సో అందరికీ కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటుంది, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఎంఆర్ ఆఫీస్ నుంచి తీసుకుంటారు. సో ఎస్ఎస్సి సర్టిఫికేట్ అందరికీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అందులో మీకు ఏజ్ ప్రూఫ్కి అది ఎస్ఎస్సి సర్టిఫికేట్ పనిచేస్తుంది, 10th క్లాస్కి కూడా అదే పనిచేస్తుంది. మీరు అప్లికేషన్లో మీరు 10th క్లాస్ చదివారా లేదా అని అడుగుతుంది. ఎస్ అని పెట్టినప్పుడు ఆ కాలమ్ చూపిస్తుంది, మీ ఎస్ఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది, ఏ ఇయర్లో చదివారు అనేది అడుగుతుంది. సో అక్కడతో అయిపోతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్. అయితే మన హిందీకి అభ్యర్థులు ఏంటంటే చాలామంది గృహిణులు ఇంటర్మీడియట్ చేస్తుండరు. వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటి సందర్భంలో వాళ్ళు ఇంటర్మీడియట్ పెట్టవసరం లేదు. ఇంటర్మీడియట్ ఆప్షన్లో అక్కడ ఆర్ యూ స్టడీడ్ ఇన్ ఇంటర్మీడియట్ అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో పెట్టవచ్చు. గతంలో ఏంటంటే ఇంటర్మీడియట్ ప్లేస్లో మనం ఒకవేళ విద్వాన్ చదువుంటే భూషణ్ కానీ, ప్రవీణ చదువుంటే విశారద కానీ పెట్టేవారు. ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు. ఇంటర్మీడియట్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తర్వాత అదర్ స్టేట్ బోర్డు అని అడిగాడు తప్ప విశారద ఆప్షన్ కానీ భూషణ్ ఆప్షన్ కానీ ఇంటర్మీడియట్లో ఇవ్వలేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అలాంటి వారు ఒకవేళ రెగ్యులర్గా మీరు ఇంటర్మీడియట్ చదవకపోతే మీరు ఏం చేస్తారు, నో అని పెట్టేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. నో అని పెట్టేస్తే దానికి సంబంధించినటువంటి విషయాలు ఏమి కూడా అక్కడ డిస్ప్లే అవ్వవు. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే విద్వాను, ప్రవీణ, తత్సమానటువంటి సబ్జెక్టులు. నెక్స్ట్ కాలంలో మీకు ఏంటంటే ఆర్ యూ స్టడీడ్ ఇన్ డిగ్రీ అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ పెట్టాలి. డిగ్రీ దగ్గర ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టిన తర్వాత మీకు రెగ్యులర్ డిగ్రీ చేసి ఉండొచ్చు, లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసి ఉండొచ్చు. ఆ డిగ్రీతో పాటు మీరు ప్రవీణ, విద్వాను మీరు చేసే ఉంటారు, లేదా తత్సమాన కోర్సెస్ మీరు చేసే ఉంటారు. అక్కడ క్లియర్గా హిందీ శిక్షక్ విద్వాన్ అని అడిగాడు, ప్రవీణ అడిగాడు. అదేవిధంగా అన్నీ కూడా అంటే మీరు మన నోటిఫికేషన్లో ఏవైతే మెన్షన్ చేశాడో అన్ని ఆప్షన్స్ కూడా మీకు ఆర్ యూ స్టడీడ్ ఇన్ డిగ్రీ అనే ఆప్షన్లో ఉన్నాయి. సో ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు క్లిక్ చేసి మీ ప్రవీణ్ అయితే ప్రవీణు, విద్వాన్ అయితే విద్వాను పెట్టుకొని ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది కూడా పర్సంటేజ్ మెయిన్ మనకి. ఓసీ అభ్యర్థులకు అయితే ప్రస్తుతం 50 ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకైతే 45 ఉండాలి. ఎస్సీ, ఎస్టీ,
బీసీ వాళ్ళకి అయితే 45, ఓసీ అభ్యర్థులకి అయితే ఎంత అండి 50% మినిమం ఉండాలని చెప్పాడు. అయితే ఈ విషయం మీద కూడా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఈ విషయంలో అంటే కొద్ది రోజుల్లో ఈ విషయంలో గవర్నమెంట్ కూడా ఏమైనా ఛాన్స్ ఉంది, ఇంకా తగ్గించే అవకాశం ఉంది, ఈ పర్సంటేజ్ని కూడా తగ్గించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ప్రవీణాలో అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్లో కూడా ఒక టెక్నికల్ ఇష్యూ ఉన్నదండి. అంటే ముందు క్లాసెస్ 45-50 కంటే పర్సంటేజ్ తగ్గితే అది అప్లికేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆ టెక్నికల్ ఇష్యూ ఉంది, అది మీ సమస్య కాదు. దాన్ని కూడా 1-2 రోజుల్లో వాళ్ళు సరి చేసేస్తారు. సో 10th క్లాస్లో ఒకవేళ 45 రాలేదనుకోండి, అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంటర్మీడియట్లో కానీ సో 45-50 లేకపోతే అది యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఒక టెక్నికల్ సమస్య. ఆ సమస్యని 1-2 రోజుల్లో వాళ్ళు సాల్వ్ చేసేస్తారు, అది ప్రాబ్లం లేదు. మీకు ప్రవీణాలో విద్వాన్లో ఈ 45 కానీ 50% ఉండాలి. ఒకవేళ అక్కడ లేకపోతే ఎక్కడ ఉండాలండి? డిగ్రీలో ఉండాలి. సో డిగ్రీలో ఉండాలి, డిగ్రీలో డిగ్రీలో కానీ పోస్ట్ డిగ్రీలో కానీ మీకు పోస్ట్ డిగ్రీ అంటే ఏంటి? పీజీలో మీరు 50% కానీ 45% కానీ ఉన్నా సరిపోతుంది. అర్థమైందండి? పీజీలో 45% కానీ 50%, పీజీలో అయితే 50%, 45%. సో ఆ విధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ డిగ్రీలో అంటే కొంతమంది బీఓఎల్ చేస్తారు, బిఏ హిందీ చేస్తారు. సో అలాంటి స్పెషల్ డిగ్రీలు చేసినప్పుడు బిఏ ఆప్షనల్లోని హిందీ ఒక సబ్జెక్ట్, గ్రూప్ సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్గా ఉండి వాళ్ళు డిగ్రీ చేస్తారు. అలాంటి వారు ఆ సబ్జెక్ట్లో కూడా అందులో అయినా సరే మీరు ఏం చేస్తారు? 50-40 మినిమం ఉండాలనేసి ఇక్కడ నిబంధన అయితే ఉంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అండి. సో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మనం ఏం చేస్తాం? అక్కడ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో మీరు హిందీ శిక్షక్ ఇంక్లూడింగ్ విద్వాన్ అని ఇచ్చారు. అదేవిధంగా హిందీ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అని ఇచ్చాడు. ఇలాగా మనకి అంటే టేబుల్ 2లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో మీకు చూపించడం జరిగింది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో ఈ విధంగా చూడండి, ఇక్కడ హిందీ శిక్షక్ ఇంక్లూడింగ్ హిందీ విద్వాన్ డిప్లొమా, ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో మీకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో మీరు హిందీ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేటు, లేదంటే హిందీ శిక్షక్ సర్టిఫికేటు, అదేవిధంగా హిందీ ప్రచారక్ సర్టిఫికేటు, ఈ విధమైన ఏ సర్టిఫికేట్ అయితే ఆ సర్టిఫికేట్ని అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ క్లిక్ చేసుకుని దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇవ్వాలి. సో ఇక్కడ నేను హిందీ శిక్షక్ అని ఇచ్చాను. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో హిందీ మెథడాలజీ, సెకండ్ మెథడాలజీ కూడా హిందీ ఉంటుంది. ఇక్కడ దక్షిణ భారత హిందీ ప్రజాసభ అనేది ఆటోమేటిక్గా అది చూపించేస్తుంది అప్లికేషనే. సో ఇది ఎటువంటి ప్రాబ్లము లేదు. సో ఆ విధంగా మీరు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇవ్వాలి. అయితే ఇక్కడ రెండో విషయం ఏంటంటే, మీరు డిగ్రీ అంటే ప్రవీణతో పాటు మీరు జనరల్ డిగ్రీ కూడా చేసి ఉంటారు. అది కూడా యాడ్ చేసుకోండి. జనరల్ డిగ్రీలో మీరు సెకండ్ లాంగ్వేజ్ హిందీ చదివి ఉంటారు, లేదా డిగ్రీ మెయిన్ సబ్జెక్ట్లో కూడా హిందీ చదివి ఉంటారు. అది కూడా మీరు ఎన్ని డిగ్రీలైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క 2 డిగ్రీలు 3 డిగ్రీలు కూడా చేసి ఉంటారు. అలాంటి వారు కూడా అక్కడ యాడింగ్ ఆప్షన్ ఇచ్చాడు. అక్కడ ప్లస్ సింబల్ నొక్కితే ఇంకో డిగ్రీని యాడ్ చేసుకోవచ్చు, ఇంకో ప్లస్ సింబల్ నొక్కితే మరో డిగ్రీని యాడ్ చేసుకోవచ్చు. సో అది కూడా మీరు యాడ్ చేసుకోండి. అదేవిధంగా పీజీలో కూడా సేమ్ మీరు 2 పీజీలు చేసి ఉంటారు. అలా 2 పీజీలు చేసినప్పుడు మీరు ఏదైతే మెయిన్ పోస్ట్కి ఇవ్వాలనుకుంటున్నారో అది ఫస్ట్ మీరు ఫిల్ చేసి, ఇప్పుడు ఎంఏ హిందీ చేశారు, ఎంఏ హిందీతో పాటు ఎంఏ ఇంగ్లీష్ చేశారు, అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మరి ఈ విధంగా పాపప్ విండో ఓపెన్ అవుతుంది, ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అందులో మీరు ఆ మార్క్స్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీ విద్యార్హతలన్నింటినీ కూడా మీ అప్లికేషన్లో ఫిల్ చేసుకోండి. ఏది కూడా మిస్ చేయకండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేయకండి. చాలా జాగ్రత్తగా అన్నీ బుర్ర దగ్గర పెట్టుకొని, మనసు దగ్గర పెట్టుకొని, ఒకవేళ వేరే వారితో మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ప్రతిదీ చూడండి. అక్కడ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సబ్మిట్ చేసే ముందు. సో సబ్మిట్ చేసే ముందు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వెంటనే సబ్మిట్ చేయొద్దు, మళ్ళీ ఎడిట్కి వెళ్ళండి, లేదా ప్రివ్యూ ఉంటుంది అక్కడ, ఆ ప్రివ్యూ కూడా వెళ్ళండి, ఎడిట్కి వెళ్ళండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. 2-3 టైమ్స్ చెక్ చేసుకోండి. 3 టైమ్స్ మినిమం 3 టైమ్స్ చెక్ చేసుకొని అప్పుడు లాస్ట్లో అది కన్ఫర్మ్ చేసుకోండి, సబ్మిట్ చేసుకోండి. ఓకేనా? ఆ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. ఒకసారి కన్ఫర్మ్ చేసేస్తే రెండోసారి మనం వెనక్కి వెళ్ళాం. అర్థమైంది కదా మిత్రులారా? సో ఇది జాగ్రత్తగా మీరు చూడండి. జాగ్రత్తగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముందుగా ఫినిష్ చేసుకోండి. అయితే ఇక్కడ మనకి పీజీటీ అప్లై చేసేటప్పుడు అంటే మీరు
ఎంఏ హిందీ చేస్తే ఆటోమేటిక్గా పీజీటీకి మనకి ఇక్కడ అవకాశం ఇచ్చేస్తుంది. అంటే ఎంఏ హిందీతో పాటు మీరు హిందీ పని ట్రైనింగ్ చేస్తుంటారు కదా, హిందీ పని ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా పెట్టుంటారు. ఆటోమేటిక్గా మనకి పీజీటీ ఆప్షన్ ఇస్తుంది. అయితే మనకి నోటిఫికేషన్లో ఎంఏ హిందీతో పాటు బీఈడీ ఉండాలి. అయితే అక్కడ ఒక ఆప్షన్ కూడా ఇచ్చాడు, ఆర్ ఈక్వలెంట్ అండర్ టు యూజీసీ గ్రాంట్ కమిషన్ అనుమతి ఉండాలనేది ఒక ఆప్షన్ ఇచ్చాడు. అయితే హిందీ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది యూజీసీ గ్రాంట్ కమిషన్లోకి రాదు, ఎన్సిటిఈలోకి వస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి అవకాశం కల్పించాడు. ఇందులో అప్లికేషన్లో మీరు ఆటోమేటిక్గా పీజీ చేసుంటే, ఎంఏ హిందీ చేసుంటే ఆటోమేటిక్గా పీజీటీకి అవకాశం కల్పిస్తుంది. మీరు ఒకవేళ టెట్ క్వాలిఫై కాకపోయినా పీజీటీ చేస్తుంటే అక్కడ ఆటోమేటిక్గా పీజీటీకి అవకాశం అనేది ఇస్తుంది. చూడండి, చూసారా, ఈ విధంగా పీజీటీ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. అక్కడ ఎంఏ హిందీ మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఈ విధంగా పీజీటీ హిందీ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి సాఫ్ట్వేర్లో అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే అక్కడ బీఈడీ ఉండాలా లేదా హిందీ పని ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలా అనేది పక్కన పెట్టేద్దాం, అప్లై చేసుకోండి. అర్థమైందా? అవసరమైతే మీరు ఒకసారి కాల్ సెంటర్కి కూడా ఫోన్ చేసి అడగండి, సార్ మేము బీఈడీ చేయలేదండి, హిందీ పని ట్రైనింగ్ సర్టిఫికేట్ చేశాము, కానీ తెలంగాణలో క్లియర్గా హిందీ పని ట్రైనింగ్ సర్టిఫికేట్ అని రాశాడు, హిందీ ప్రచారక సర్టిఫికేట్ అని రాశాడు, సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రాయలేదండి ఆ విధంగా అనేసి ఒకసారి కాల్ సెంటర్కి చేసి అడగండి. ఒక టెట్ క్వాలిఫై కానివారు పీజీటీ అప్లై చేసుకొని రాయండి. దానివల్ల మీకు సబ్జెక్ట్ పెరుగుతుంది, పోస్ట్ వస్తుందా రాదా అనేది తర్వాత విషయం, ముందు సబ్జెక్ట్ అనేది పెరుగుతుంది. అవకాశాన్ని మిస్ చేసుకోకండి, అవకాశాన్ని వినియోగించుకోండి. తర్వాత ఏం జరుగుతుందని తర్వాత చూద్దాం. మీరు కాల్ సెంటర్ని ఒకసారి అడగండి, అసలు హిందీ పని ట్రైనింగ్ సర్టిఫికేట్ ఎందుకని అక్కడ ఇంక్లూడ్ చేయలేదు అనేది కూడా మీరు ఒకసారి కాల్ సెంటర్ చేసి అడగండి. అడిగేసి ఒకవేళ మీకు పూర్తి ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం అనుకుంటే వినియోగించుకొని పీజీటీ కూడా అప్లై చేసుకోండి. అంటే అప్లికేషన్లో ఆల్రెడీ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను అది సలహా ఇస్తున్నాను. సో ఆ విధంగా మీరు పీజీ ఏ యూనివర్సిటీలో చేసినా మినిమం అంటే యూజీసీ గ్రాంట్ కమిషన్ అనుమతి పొంది ఉండాలి ఆ యూనివర్సిటీ. సో ఏ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలో మీరు అప్లై ఆప్షన్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ పీజీటీ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో పీజీటీ కూడా మీరు అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో డౌట్ క్లియర్ అయిపోయింది కదా. సో ఆ విధంగా మనం అప్లై చేసిన తర్వాత ఈ విధమైనటువంటి ఆప్షన్స్ వస్తాయి ఆటోమేటిక్గా. ఈ విధంగా మీరు పీజీటీ హిందీ అంటే ఎంఏ హిందీ అక్కడ ఎంటర్ చేస్తాం కాబట్టి పీజీటీ వచ్చింది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి విద్వాన్ నేను కేవలం విద్వానే చేశాను, నార్మల్ డిగ్రీ అక్కడ అప్లై చేయలేదు, అక్కడ నార్మల్ డిగ్రీ ఆప్షన్లో పెట్టలేదు. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కేవలం విద్వాన్ మాత్రం పెట్టాను. స్కూల్ అసిస్టెంట్ హిందీ వచ్చేసింది ఆప్షన్, చూసారు కదా. అదేవిధంగా టీజీటీ హిందీ కూడా వచ్చేసింది. సో మీరు పూర్తిగా 100% నార్మల్ డిగ్రీ లేకపోయినా కనీసం విద్వాను, ప్రవీణ, తత్సమాన్ కోర్సులు చేసినా సరే స్కూల్ అసిస్టెంట్ హిందీ అక్కడ టీజీటీ హిందీ ఆప్షన్ అనేసి అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీకు ఇది క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు మీకు అప్లికేషనే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా మీరు ఎన్ని పోస్టులకి అర్హులవుతారనే చూపిస్తుందండి. అయితే చాలామంది అభ్యర్థులు మేము లోకల్లో అప్లై చేయాలా, నాన్ లోకల్లో అప్లై చేయాలని చాలా సందేహాలు అడుగుతున్నారు. మీకు ఆటోమేటిక్గా మీ యొక్క సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేరే మీరు లోకల్కి అప్లై చేయాలా, నాన్ లోకల్కి అప్లై చేయాలనే విషయం మీకు ఆటోమేటిక్గా అక్కడ పోస్టుల సంఖ్యను పెట్టి మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఇక్కడ మన విశాఖపట్నం చూస్తే ఇక్కడ 14 పోస్టులు ఉన్నాయి లోకల్లో, ఇక్కడ నాన్ లోకల్లో 9 పోస్టులు ఉన్నాయి. అంటే మనం దేనికి అప్లై చేసుకోవాలి, 14 పోస్టులకి అప్లై చేసుకోవాలి. అయితే విశాఖపట్నం కాకుండా మిగతా జిల్లాల్లో లోకల్లో కొన్ని పోస్టులు తక్కువ ఉన్నాయి. లోకల్లో అంటే ఓపెన్ కేటగిరీలో కానీ లోకల్లో కానీ పోస్టులు తక్కువ ఉన్నాయి. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. సో ఇక్కడ మనం ఏం చేయాలి, అప్పుడు ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను ఓసీ అభ్యర్థిని కాబట్టి ఓసీ అని ఆప్షన్ ఇచ్చాను. ఓసీ క్యాస్ట్లో నేను ఓసీ ఎంచుకున్నాను కాబట్టి నాకు ఓసీలో ఎన్ని పోస్టులకు అయితే అర్హున్నో అన్ని పోస్టులకు మాత్రమే ఇక్కడ చూపించింది. ఇక్కడ 9 పోస్టులు మాత్రమే, నాన్ లోకల్లో 9 పోస్టులు మాత్రమే. అదే ఓసీగా అభ్యర్థిని కాబట్టి ఓసీకి ఎన్ని పోస్టులు అయితే అర్హత ఉన్నాయో అన్ని పోస్టులు మాత్రం చూపించింది. ఒకవేళ మీరు బీసీ అనుకోండి, బీసీకి ఎన్ని పోస్టుల్లో మీరు అర్హులు అవుతారో అక్కడ అని చూపిస్తుంది. ఎస్సీ అనుకోండి, ఎస్సీకి ఎన్ని పోస్టులు అర్హులో అని చూపిస్తుంది. ఎస్టీ అనుకోండి ఎన్ని పోస్టులు అర్హులో అక్కడ అని చూపిస్తుంది. ఇక్కడ మొత్తం ఇక్కడ లోకల్లోని ఓసీ పోస్టులతో పాటు మీ క్యాస్ట్లో ఉన్నటువంటి పోస్టులు కలిపి చూపిస్తుంది. అర్థమైంది కదండి. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. దానికి ఇంకా మీకు రోస్టర్
తెలుసుకోవాలంటే ఇక్కడ వ్యూ మోర్ ఆప్షన్ ఉంది. వ్యూ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ నేను వ్యూ మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా విశాఖపట్నం సంబంధించి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వచ్చాయి. చూడండి, ఇక్కడ విశాఖపట్నంలో 12 అంటే లోకల్ గవర్నమెంట్ స్కూళ్ళు, జిల్లా పరిషత్ స్కూల్లో 12 పోస్టులు ఉన్నాయి లోకల్లోని. అదేవిధంగా ఆశ్రమ్ స్కూల్లోని 3 పోస్టులు ఉన్నాయి. 9, 3, 12 పోస్టులు చూపిస్తుంది. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, ఆశ్రమ్ స్కూల్లో కలిపి విశాఖపట్నంకు సంబంధించి అంటే విశాఖపట్నంలో 28 పోస్టులు ఉన్నాయి, ఆశ్రమ్ స్కూల్లో 11 పోస్టులు ఉన్నాయి. మొత్తం 39 పోస్టులు మీకు ఉన్నాయి. 39 పోస్టులు మీరు విశాఖపట్నంలో అర్హులు. అంటే 39 పోస్టులు విశాఖపట్నంలో ఉన్నట్టు ఎస్సీఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. ఓకే, ఆశ్రమ పాఠశాల కదా, టీజీటీ పోస్టులు కాదండి అవి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవి. ఓకేనా, 39 పోస్టులు విశాఖపట్నంలో ఉన్నట్టు. సో అందువల్లే ఆ ఆశ్రమ స్కూల్లో ఉన్నటువంటి 3 పోస్టులు, ఇక్కడ 12 పోస్టులు, లోకల్లో ఉన్న పోస్టులు అన్నింటిని కూడా ఇక్కడ మీకు ఆటోమేటిక్గా చూపించింది. అదే మీరు ఎస్సీ అనుకోండి, ఆ ఎస్సీ అనుకుంటే ఆ పోస్టులు కూడా కలిపి చూపిస్తుంది. బీసీ అనుకుంటే ఆ పోస్టులు కూడా కలిపి చూపిస్తుంది. ఎస్టీ అయితే ఆ పోస్టులు కూడా కలిపి చూపిస్తుంది. నాన్ లోకల్లో ఇక్కడ 2 పోస్టులే, నాన్ లోకల్ ఇక్కడ 2 పోస్టులు చూపిస్తుంది. ఇక్కడ నాన్ లోకల్లో శ్రీకాకుళంలో 1 పోస్ట్ వచ్చింది ఓసీకి. అదేవిధంగా విజయనగరంలో 1 పోస్ట్ వచ్చింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి 4 పోస్టులు వచ్చాయి. అనంతపురంలో 2 పోస్టులు వచ్చాయి. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నీ అక్కడే మనకు వచ్చేస్తున్నాయి. అర్థమైంది కదండి. సో 80%, 20% ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఉదాహరణకి ఒక 10 పోస్టులు ఉన్నాయనుకోండి, 10 పోస్టులకి 20% అంటే నాన్ లోకల్ ఎంత అండి అంటే 2 పోస్టులు వస్తాయండి. ఈ 2 పోస్టులు కూడా ఇంట్లో కూడా రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది రోస్టర్ పాయింట్లో. అర్థమైంది కదండి. అదే లోకల్ అంటే ఎన్ని పోస్టులు వస్తాయండి? 8 పోస్టులు వస్తాయి. అంటే ఇందులో కూడా మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉంటుంది. కానీ లోకల్లో ఎన్ని పోస్టులు వస్తాయి? 8 పోస్టులు వస్తాయి. అంటే మీరు లోకల్లోని మీకు తక్కువ పోస్టులు ఉన్నా, ఉదాహరణకి మీరు 6th ర్యాంకు 7th ర్యాంక్ వచ్చిందనుకోండి, అప్పుడు లోకల్లో పెట్టుకుంటే పోస్ట్ వస్తుందా, నాన్ లోకల్లో పెట్టుకుంటే పోస్ట్ వస్తుందా? లోకల్లో పెట్టుకుంటేనే పోస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు 8 పోస్టులు ఉన్నాయి. అర్థమైందండి. అంటే మీ క్యాస్ట్ ప్రభావితం చేస్తుంది, మీ రిజర్వేషన్ ప్రభావితం చేస్తుంది. ఇందులోనే ఇక్కడ కూడా మీ క్యాస్ట్ రిజర్వేషన్ ప్రభావితం చేస్తుంది. కానీ ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయండి? 2 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ 2 పోస్టులు కూడా నాన్ లోకల్లో పెట్టుకుంటే టాప్లో రావాలి. టాప్లో అంటే మీ రిజర్వేషన్లో టాప్లో ఉండాలి, జిల్లాలో టాప్లో ఉండాలి. అంటే టాప్ 100 పోస్టులు ఉంటే 100 మంది రాస్తే టాప్లో మీరు 1వ ర్యాంకు 2వ ర్యాంకులో ఉండాలి. సో నాన్ లోకల్లో పోస్ట్ కొట్టడం అంటే మీరు టాప్లో ఉంటేనే మీకు పోస్ట్ వస్తుంది. కానీ లోకల్లో అయితే మీకు తక్కువ పోస్టులు ఉన్నా మీ రిజర్వేషన్లో 80%లో మీరు వస్తారు కాబట్టి మీ రిజర్వేషన్లో మీకు పోస్ట్ వస్తుంది. సో తక్కువ పోస్టులు ఉన్నాయి కదా, అక్కడ నాన్ లోకల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా అనేసి నాన్ లోకల్లో పెడితే మీరు ఇబ్బంది పడతారు. సో మీ కేటగిరీలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చెక్ చేసుకోండి. అదేవిధంగా ఓపెన్లో పోస్టులు ఎన్ని ఉన్నాయి, లోకల్లో పోస్టులు ఎన్ని ఉన్నాయి. ఓసీ పోస్టులు కూడా మీరు రిజర్వేషన్ అభ్యర్థులు కూడా అర్హులు. ఆ పోస్టులు ప్లస్ మీ రిజర్వేషన్లో ఉన్న పోస్టులు కూడా మీరు అర్హులు. సో మొత్తం పోస్టులు సంఖ్యను చూసుకొని లోకల్ అప్ చేయండి. సో మీరు ఇక్కడ లోకల్లో 80%లోకి వస్తారు, నాన్ లోకల్లో 20%లోకి వస్తారు. రెండింటినీ కూడా రిజర్వేషన్ ప్రభావితం చేస్తుంది. అందువల్ల జాగ్రత్తగా మీకు ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది కాబట్టి లోకల్ ఎంచుకుంటారా నాన్ లోకల్ ఎంచుకుంటారా అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. అర్థమైంది కదండి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి టీజీటీలో కూడా ఇక్కడ నాన్ లోకల్లో పోస్టులు చూపిస్తుంది. అదేవిధంగా అంటే టీజీటీలో ఇక్కడ లోకల్లో 1 పోస్ట్, జోన్ 1లో ఒక పోస్టు ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది. లోకల్లో 1 పోస్ట్, నాన్ లోకల్లో 1 పోస్ట్ ఉన్నట్టు, అంటే ఓపెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉన్నట్టు చూపిస్తుంది. సో ఈ విధంగా ఆటోమేటిక్గా మీకు సిస్టమే మిమ్మల్ని గైడ్ చేస్తుంది కాబట్టి ఈజీగా మీరు దేనికి మీరు అప్లై చేయాలనేది తెలుస్తుంది. అర్థమైంది కదండి. సో ఆ విధంగా మీరు అప్లై చేయాలి. తర్వాత నెక్స్ట్ మీకు మేనేజ్మెంట్ ప్రిపరేషన్ సంబంధించి డౌట్స్ ఉన్నాయి. మేనేజ్మెంట్ ప్రిపరేషన్ సంబంధించి ఒకవేళ ఉదాహరణకి రాజమండ్రి అంటే ఈస్ట్ గోదావరి తీసుకుందాం. రాజమండ్రి అనేది మున్సిపల్ కార్పొరేషన్. అర్థమైందండి. అదేవిధంగా నిడదవోలు కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, దూరంగా ఉన్నాయి. అవి దూరంగా ఉంటాయి. మీరు ఎంచుకునేటప్పుడు ఒకవేళ రాజమండ్రిలో మీరు నివసిస్తే మున్సిపల్ కార్పొరేషన్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఇవ్వచ్చు. అక్కడ ఇస్తాడు మున్సిపల్ కార్పొరేషన్ అని ఇస్తాడు. మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత దూరంగా విలేజెస్ దూరంగా ఉంటాయి, రాజమండ్రి దూరంగా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ప్రిఫరెన్స్ లోకల్ బాడీస్ అనేసి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు విలేజెస్లో ఉంటున్నారనుకోండి, ఉదాహరణకి అంబాజీపేట కొన్ని గ్రామాలు ఉన్నాయి, అంటే ఈస్ట్ గోదావరిలో మీరు విలేజ్ సైడ్ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు లోకల్ బాడీస్ ఎంచుకోవాలి.
లోకల్ బాడీస్ ఎంచుకుంటే విలేజ్ సైడ్ అంటే మండలంలోని మీకు పోస్ట్ వస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్లో ఎంచుకున్నారనుకోండి, కేవలం రాజమండ్రిలో మాత్రమే, రాజమండ్రి స్కూల్లో పనిచేసే మున్సిపల్ స్కూల్స్కి మాత్రమే మీరు పనిచేయాల్సి వస్తుంది, మేనేజ్మెంట్లో పనిచేయాల్సి వస్తుంది. అదే మీరు గ్రామాల్లో ఉన్నారనుకోండి, అలా లోకల్ బాడీస్ అని పెట్టుకుంటే అక్కడ జిల్లా పరిషత్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ మీరు అర్హులు అవుతారు. సో ఆ గ్రామం విలేజ్ సైడే మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదండి. అదేవిధంగా మున్సిపాలిటీ అని ఉంటుంది. మున్సిపాలిటీ అనేది మనకి ఈస్ట్ గోదావరిలో దూరంగా ఉంటాయి. సో మీరు మున్సిపాలిటీ పరిధిలో ఒకవేళ మీ ఇల్లు ఉన్నదనుకోండి, మున్సిపల్ స్కూల్స్ మీ దగ్గరలో ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ ప్రిఫరెన్స్ అనేది మున్సిపల్ ఎంచుకోండి, సెకండ్ ఆప్షను లోకల్ బాడీస్ ఎంచుకోండి. సో ఆ విధంగా ఎంచుకోవాలి. సో మీ ర్యాంక్ని పెట్టి మెరిట్ని పెట్టి మీకు ఏ మేనేజ్మెంట్లో పోస్ట్ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది మీ మెరిట్ని పెట్టి ఆటోమేటిక్గా ఈ సిస్టమే మీకు పోస్ట్ అనేది కేటాయించేస్తుంది, మీ ర్యాంక్ని పెట్టి మెరిట్ని పెట్టి. సో ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. వీడియో లెంగ్త్ ఎక్కువైపోయింది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోయాయని అనుకుంటున్నాను. అయితే చివరిగా ఒక్కటి ఏంటంటే, చివరిగా